హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 21st జూలై 2020 టోటల్ హిందూలోని న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఇక ఏ ఆర్టికల్స్ ఏ పేజీలో ఇవ్వడం అనేది ఆ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ ఎడిషన్లో ఏ ఆర్టికల్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఇక మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి బిగ్ రిఫార్మ్ ఆన్ ద రాంగ్ ట్రాక్. అంటే ఈ యొక్క పెద్ద రిఫార్మ్ అనేది జరిగింది, కానీ ఆ యొక్క తప్పుడు విధానం అనమాట. ఆ ఏదైతే విధానం ఉందో అవలంబించే విధానం అనేది సరైనటువంటి ట్రాక్లు లేదు, అంటే ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయని చెప్పే ఆర్టికల్ అనమాట. యాక్చువల్గా మనం రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ యొక్క రైల్వేస్లో ఆ రైల్వే ప్యాసింజర్ ట్రైన్స్లో ప్రైవేట్ వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ ఉంటుంది అని చెప్పేసి మనం ఒక ఆర్టికల్ చెప్పుకున్నాం అనమాట. ప్యాసింజర్ ట్రైన్స్లో రైల్వే వాళ్ళ పార్టిసిపేషన్ ఉంటుందని చెప్పేసి. సో ఏదైతే ఒక 109 పెయిర్స్ ఆఫ్ లైన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ యొక్క ఏవైతే ఆ యొక్క పెయిర్స్ లైన్లకి ఒక 156 కొత్త ట్రైన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆ యొక్క ఆర్టికల్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. దానికి సంబంధించి ఆధార్ అనే ఈ యొక్క ఆర్టికల్ రాసిన ఆధార్ దీంట్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ కొంత డిస్కషన్ చేశాడనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి, ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనకి ఏదైతే కొత్తగా చెప్పినటువంటి ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్యాసింజర్ ట్రైన్స్లో ప్రధానంగా ఏంటి అంటే ఈ యొక్క ప్రైవేట్ యొక్క పార్ట్నర్షిప్ ఎక్కడ ఉంటుంది అంటే ఆ యొక్క ప్రొక్యూర్మెంట్ అనమాట. అంటే కొత్తగా రైళ్లను ఏర్పాటు చేయడం, తర్వాత ఆ మెయింటెనెన్స్ ఆఫ్ ద కోచ్ ఏర్పాటు చేసిన ట్రైన్లని వాటిని మెయింటైన్ చేయడమే ఈ యొక్క ప్రైవేట్ ఇన్వెస్టర్ల యొక్క వాళ్ళ యొక్క పని. దాంతో వాళ్ళ యొక్క పని అయిపోతుంది. అంటే వాళ్ళు కొత్తగా పెట్టుబడులు పెట్టి కొత్త బోగీలు కానీ ట్రైన్లు కానీ వాళ్ళు కొంటారు, లేకపోతే దాన్ని అమలు అంటే ప్రొక్యూర్మెంట్ ఏర్పాటు చేస్తారనమాట. దాంతోపాటు వాటిని మెయింటైన్ చేస్తారు. అవి రెండు ఆపరేషన్స్. ఇంకా తర్వాత అది దాంట్లో అది ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ అంశం ఏంటంటే ఈ యొక్క ఏమవుతుందంటే మిగతా ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇండియా రైల్వేస్ యొక్క ట్రైన్ ఆపరేషన్స్, అంటే ఆపరేషన్ సంబంధించి ఆ డ్రైవర్లు కావచ్చు, నెక్స్ట్ సేఫ్టీ డీలింగ్స్ కావచ్చు, అవన్నీ కూడా గవర్నమెంట్ ఏవైతే ఉన్నాయో అంటే వాళ్ళు జస్ట్ దాంట్లో పెట్టుబడులు పెట్టి ఆ యొక్క ట్రైన్లు తీసుకురావటం, ఆ యొక్క ఏవైతే కోచ్లకు సంబంధించిన మెయింటెనెన్స్ వాటిని జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళ ఆస్తిని కాపాడుకోవడం కోసం మెయింటెనెన్స్ చేస్తారు. మిగతా వాటి ఆపరేషన్ కావచ్చు, వాటి సేఫ్టీ సంబంధించింది కావచ్చు, ఆ రైల్వే రూట్ కావచ్చు, సిగ్నలింగ్ వ్యవస్థ కావచ్చు, మొత్తం కూడా ఇండియన్ రైల్వేస్ మీదే పడుతుంది. సో వాళ్ళ యొక్క పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా భారం అనేది రైల్వే వాళ్ళ మీద భారం అనేది ఏమంతా తగ్గలేదు. ఓన్లీ పెట్టుబడులు మెయింటెనెన్స్ మాత్రమే తగ్గింది. ఈ మెయింటెనెన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో తర్వాత ఏంటి ఇంకో మేజర్ డ్రాబ్యాక్ ఇష్యూ ఏంటి అంటే ఈ యొక్క రేట్లు అనేది ఫిక్సేషన్ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుందన్నమాట. సో దాని ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క రేట్లు అనేవి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రాబోయే కాలంలో ఏసీ బస్సులు అంటే ఓలా బస్సులు, ఇందిరా బస్సులు ఏ కాస్ట్ అయితే ఉంటాయో, లేకపోతే మనం వెళ్తుంటాం కదా ఈ యొక్క ఇంటర్స్టేట్ బస్సులు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఓలా బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు పెట్టే విధంగా వాళ్ళు దాంతోపాటు ఈ యొక్క ఫ్లైట్ ఛార్జెస్ ఎంతైతే ఉన్నాయో అంత రేట్లు ఫిక్స్ చేసే అవకాశం ఉందన్నమాట ఈ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవాళ్ళు రాబోయే కాలంలో. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క రైల్వేస్ అనేది పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్. దీన్ని ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటు ధరల్లో ప్రయాణాన్ని చేకూర్చే విధంగా, మెరుగైన సౌకర్యాలతో ప్రయాణాన్ని అందించే విధంగా చేయబడింది ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ అనమాట. సో అలాంటి అంశం ఏదైతే ఉందో మన యొక్క డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో ఆ అంశానికి దెబ్బతింటుంది అనమాట. ఆ అంశానికి తూట్లుపడే విధంగా ఉంటుంది అనమాట. సామాన్యులకి ఈ యొక్క రైల్వే అవకాశం అనేది అంటే రైల్లో ప్రయాణం అనేది ఇంకా వాళ్ళకి ఏంటంటే దూరం అవుతుంది అనమాట. అది ఒక సమస్య. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇంకా మనకు కామన్ మ్యాన్, ఇది ఇప్పుడే చెప్పుకున్నాం కదా, కామన్ మ్యాన్కి దీనివల్ల ఏంటంటే ఏం ఉపయోగం ఉండదు. ఆ ఫెయిర్ ఛార్జెస్ వల్ల కామన్ మ్యాన్ అనేవాడు ప్రయాణం చేయలేడు అనమాట. దాంతోపాటు ఈ యొక్క ప్రైస్ అనేవి మనకు సజెషన్ ఏం చెప్పొచ్చు అంటే ఈ ఫెయిర్స్ కానీ ఏమైనా కానీ పెట్టేటప్పుడు గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్ అనేది ఉండాలి. గవర్నమెంట్ యొక్క ఆమోదంతోనే వాళ్ళ యొక్క ఛార్జెస్ పెంచడం కానీ లేకపోతే ఛార్జెస్ని వాళ్ళు ఏర్పాటు చేయడం అనేది గవర్నమెంట్ యొక్క ఆమోదం ఉండాలి. ఇప్పుడు మనం మెట్రో ట్రైన్స్ అవన్నీ చూసుకుంటే వాళ్ళు దాంట్లో ప్రైవేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండి ఆ రేట్లు అవన్నీ కూడా గవర్నమెంట్ యొక్క ఒప్పందంతోనే అంటే దాన్ని ఆమోదంతోనే ఆ యొక్క రేట్లనే ఫిక్స్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది సజెషన్ ఆ సమస్యకి. దాంతోపాటు ఏంటంటే మ్యాక్సిమం రూమ్ ఆఫ్ ఫర్ డే టు డే ఇష్యూస్ డిస్ప్యూట్, అంటే రోజు ఏంటంటే ఏదో ఒక సమస్య అనేది ఏర్పడే విధంగా ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఏదైనా సరే ద్వంద్వ పరిపాలన అనేది కరెక్ట్ కాదు. ఒకే అంశం మీద ఇద్దరు పెత్తనం అనేది కనుక ఉంటే ఆ యొక్క అంశం అనేది అభివృద్ధి చెందనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే డ్యూయల్ రోల్ అనేది ఉందన్నమాట. ఇక్కడ మనం చూడండి, రైల్వేను ఏర్పాటు చేయడం, ప్రొక్యూర్మెంట్, తర్వాత మెయింటెనెన్స్ అనేది ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. కానీ దాని యొక్క ఆపరేషన్స్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటుంది? గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. సో రేపు ఏదైనా సమస్య కనుక ఏర్పడింది అనుకోండి, ఏదైనా నష్టం జరిగిందనుకో, సపోజ్ యాక్సిడెంట్ ఏదైనా జరిగిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఏమో గవర్నమెంట్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ వేసుకునే విధంగా, అంటే సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదైనా సౌకర్యాలు ఇచ్చి కలిగించేటప్పుడు కూడా ఇది మాకు చెందింది కాదు, పలానా వాళ్ళకి చెందింది. ఇప్పుడు ఏదైనా ప్రయాణికుడు అడిగాడు అనుకోండి, ఇది మాకు చెందింది కాదు, పలానా వాళ్ళకి చెందింది, ఆ యొక్క ప్రైవేట్ ఆర్గనైజేషన్ చెందిందనో లేకపోతే గవర్నమెంట్ చెందిందని చెప్పి
వాళ్ళు తప్పించుకునే అవకాశం ఉందన్నమాట. ఇది ఒక సమస్య. సో దీనికి సజెషన్ ఏంటి అంటే ఈ యొక్క ప్రైవేట్ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏం చేయాలంటే ఓన్లీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వరకే వాళ్ళని పర్మిట్ చేయాలి. ఆ యొక్క న్యూ కోచెస్ ఏవైతే ఉన్నాయో ఆ మెయింటెనెన్స్, డే టు డే మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్ కూడా ఈ యొక్క రైల్వేలే తీసుకోవాలి. లేదా అలా కాకపోతే కనుక ఈ యొక్క గవర్నమెంట్ అనేది ఆ యొక్క ఆపరేషన్ జోలికి పోకూడదు. ఆపరేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోనే పెట్టేయాలా. ఈ యొక్క మెయింటెనెన్స్, ఆపరేషన్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే జరిగే విధంగా చూడాలి. అంతేకాని డ్యూయల్ వర్షన్ అనేది కరెక్ట్ కాదు, అంటే డ్యూయల్ రోల్ అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ కోచెస్ అన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏ కోచ్ లేదు. మనం దీనికి సంబంధించి ఏంటంటే ఈ యొక్క స్టేట్ ఆఫ్ ఆర్ట్ కోచ్ అనే ఒక డిజైన్ తీసుకొచ్చి ఈ యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఈ యొక్క ఏవైతే ఈ యొక్క కోచెస్ ఉన్నాయో వాటిని నవీకరించాలన్నమాట. ఈ నవీకరించడం వల్ల ఏమవుతుంది అంటే పూర్తిగా ఈ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి తగ్గిపోతాయి. ఆ ట్రైన్ మీద మనం పెట్టాల్సిన మెయింటెనెన్స్కి అయ్యే ఖర్చులు కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కోసం వెచ్చించే సమయం కావచ్చు, పని వాళ్ళు అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉందన్నమాట. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఈ రైల్వేని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ ద్వారా ఉపయోగించి మార్పు చేయాలని చెప్తున్నాను అనమాట. సో దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క మ్యాక్సిమం రన్నింగ్ స్పీడ్ అనేది 160 కిలోమీటర్స్ పెంచాలని చెప్తున్నాను అనమాట. ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆమోదిస్తారు. 160 కిలోమీటర్ల వేగంతో రైలు పోవాలని ఎవరైనా ఇష్టపడతారు. ఎందుకని దీనివల్ల ఏమవుతుందంటే మనం ప్రయాణం చేసే సమయం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సో ప్రయాణం చేసే సమయం తగ్గిపోతుంది కాబట్టి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రయాణికులు ఉన్నారో వాళ్ళకి మంచి యొక్క సర్వీస్ అనేవి అందజేయచ్చు అనమాట. దీనికి మనం ఏం చేయాలంటే 2023కి ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది వస్తుంది. సో ఆ టయానికి 120 కిలోమీటర్ల వేగం రావాలి అంటే మనం ఏం చేయాలంటే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పుడు ఉన్న ట్రాక్స్ అనేవి 120 కిలోమీటర్ల వేగానికి సరిపోయేంత బలోపేతమే కావు. మన ఎగ్జాంపుల్ చూడండి, వేగంగా వెళ్ళే వస్తువు యొక్క బరువు ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా పరిగెత్తేటప్పుడు చూడండి, మామూలు నడిచేటప్పుడు అంత బలం పడదు. మీరు పరిగెత్తేటప్పుడు మీ పాదం అనేది బలంగా నేలను కొడుతుంది అనమాట. సో రైల్వే అయినా ఏదైనా కానీ వేగం పెరిగే కొద్దీ దాని యొక్క భారం అనేది పెరిగే అవకాశం ఉందన్నమాట. మనకు మూమెంటమ్ ఆఫ్ లా కింద మనం చూసుకుంటే కనుక దాని యొక్క భారం పెరిగే అవకాశం ఉందన్నమాట. సో దానికోసం ఈ ట్రాకుల యొక్క స్ట్రెంగ్త్ అనేది పెంచాలి. తర్వాత ఈ యొక్క కర్వ్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఈ యొక్క క్లాస్ గేట్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి ఉండకూడదు. ఆ కర్వ్స్ అనేవి ఎలిమినేట్ చేయాలి. బాగా వంకర్లు ఉన్నాయనుకోండి, ఆ యొక్క 160 కిలోమీటర్ల మీద పోయినప్పుడు ట్రైన్ అనేది పల్టీ కొట్టే అవకాశం ఉంటుందన్నమాట. దాంతోపాటు ఇక వేగాన్ని పెంచినప్పుడు ఈ యొక్క బ్రిడ్జిల యొక్క బలోపేతం చేయాలి. స్ట్రెంగ్త్ అయిన బ్రిడ్జీలు ఉండాలి. స్లోగా పోయేటప్పుడు ఆ యొక్క బ్రిడ్జి అనేది బలహీనంగా ఉన్నా పర్లేదు, కానీ ఈ వేగం పెరిగే కొద్దీ ఆ బ్రిడ్జ్ అనేది చాలా బలోపేతంగా ఉండాలన్నమాట. దాంతోపాటు ఈ యొక్క ట్రాక్ ఫెన్సింగ్ ఎస్పెషల్లీ ఇన్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా. ఇప్పుడు ట్రాక్ చుట్టూ మనకు గులకరాళ్ళు అనేవి ఫెన్సింగ్ లాగా వేస్తారు, ఆ ట్రాక్ ఇబ్బంది కలగకుండా. సో దాంట్లో ఇంకా బలోపేతం చేయాలన్నమాట. ట్రాక్ ఫెన్సింగ్ అనేది ఎస్పెషల్గా ఈ యొక్క బాగా పాపులేటెడ్ డెన్సిటీ ఏరియాల్లో బాగా బలోపేతం చేయాలన్నమాట. సో ఇంకా ఏంటి అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్, ఇప్పుడు ఈ యొక్క ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల ఏంటంటే మనకు ఇంకో సమస్య ఏంటంటే ఎంప్లాయ్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనమాట. రైల్వేలో సాధారణంగా ఈ యొక్క చిన్న చిన్న ఉద్యోగాలు అనేవి మామూలుగా చూసుకుంటే ఏంటంటే మార్జినైజ్ సెక్టార్స్ అనమాట. అంటే బాగా వెనుకబడిన తరగతి వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా రిజర్వేషన్లు అవి ఇవ్వటం వల్ల వాళ్ళకు కొంత లబ్ధి చేకూర్చే విధంగా ఉందన్నమాట. ఇప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ కనుక వాళ్ళు ఎంటర్ అయ్యారనుకోండి, ఆ రిజర్వేషన్ సిస్టమ్ అనేది వాళ్ళు పెట్టరు. సో రిజర్వేషన్ సిస్టమ్ పెట్టకపోతే ఏమవుతుంది, ఏవైతే ఈ మార్జినైజ్ సెక్టర్ ఉందో వాళ్ళు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందన్నమాట. సో దీని ప్రకారం సజెషన్ ఏంటంటే, ఆధార్ ప్రకారం సజెషన్ ఏంటంటే రైల్వేలు ఎలాంటి రిజర్వేషన్లో ఈ యొక్క ఎంప్లాయీస్కి ఇస్తున్నాయో అలాంటి రిజర్వేషన్లే ఈ యొక్క ప్రైవేట్ ప్లేయర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చి సో ఈ యొక్క ఏవైతే ఉందో ఆ యొక్క మార్జినైజ్ సెక్టర్ యొక్క వెల్ఫేర్ని బాగా వాళ్ళని కాపాడే విధంగా, దాంతోపాటు ఈ యొక్క ప్రజల యొక్క ఎవరైతే ఈ యొక్క ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని, తర్వాత వాళ్ళ యొక్క వెల్ఫేర్ని బేస్ చేసుకొని ఈ యొక్క రైల్వే అనేవి కొత్త కొత్త మార్పులు తీసుకురావాలని చెప్తున్నారు అనమాట. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్ కనుక మనం చూసుకుంటే 6 months later MHA A2 frame rules on CAA. అంటే ఇప్పుడు మనకు సిఏఏ చట్టం అనేది మనం కనుక చూసుకుంటే ఇది 2019 అంటే సిఏఏ యాక్ట్ 2019 అనేది మనం చాలా కాలంగా మన ఆర్టికల్లో వచ్చింది, దాన్ని చూసాం మనం. ఇది ఎప్పుడో యాక్చువల్గా ఈ యొక్క పాస్ అయిందండి బిల్లు, డిసెంబర్ 11, 2019 పాస్ అయిందనమాట. సో దాని తర్వాత ఏమైంది, డిసెంబర్ 12 ఏమైంది, ఇది యొక్క ప్రెసిడెంట్ యొక్క ఆమోద ముద్ర కూడా పొందిందనమాట. సో అలాంటి బిల్లుకి సంబంధించి వీళ్ళు ఇంతవరకు కూడా సరైనటువంటి రూల్స్ అనేవి ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనేవాడు తయారు చేయలేదన్నమాట. దానికి సంబంధించిన ఆర్టికల్, దీంట్లో మనకు ఒక ముఖ్యమైనటువంటి స్టాండింగ్ కమిటీ గురించి మాట్లాడారనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది డిసెంబర్ 2019లో ఈ యొక్క పాస్ అయిందనమాట. అది ప్రెసిడెంట్ యొక్క ఆమోదం కూడా పొందిందనమాట.
సో 6 మంత్స్ లోపే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక చట్టం చేస్తే దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో, రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడం జరగాల. కానీ ఇప్పటి వరకు కూడా రూల్స్ అనేవి ఏర్పాటు చేయలేదు. సో ఇదేంటి అంటే ఈ యొక్క చాప్టర్ 11 అంటే ఈ యొక్క పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ యాక్ట్ అనే చట్టం కింద దాని కింద ఏంటంటే చాప్టర్ 11లో కన్నా మనం చూసుకుంటే సబార్డినేట్ లెజిస్లేచర్ పేరా 11.3.1 సేస్ దట్ ఆ యొక్క ఏ లెజిస్లేషన్ ఏం చెప్తుంది అంటే ఈ యొక్క స్టాచ్యూటరీ అంటే న్యాయపరమైనటువంటి ఈ యొక్క రూల్స్ ఏవైతే ఉన్నాయో, రెగ్యులేషన్స్, తర్వాత బైలాస్ ఇవన్నీ కూడా ఫ్రేమ్ చేయాలి. ఎంతకాలంలో ఫ్రేమ్ చేయాలా? 6 నెలల కాలంలో మాత్రమే, ఆ లోపే మనకు చేసే విధంగా దాన్ని ఏం తీసుకురావాలంటే దానికి ఫోర్స్లోకి తీసుకురావాలి. ఆ బిల్లుని ఏంటి, ఆ బిల్లుకి చట్టం రూపంలో ఒక స్టేటస్ తీసుకొచ్చి దాన్ని అందరికీ ఆమోదయోగ్యంగా అంటే దాన్ని ఆమోదింపజేసే విధంగా ఫోర్స్లోకి తీసుకురావాలన్నమాట. సో రూల్స్ లేకుండా ఎటువంటి యొక్క బిల్లు అనేది కూడా అది చట్టంగా మారదనమాట. సో ఇప్పుడు ఏమైంది, రూల్స్ లేవు కాబట్టి సిఏఏ కెనాట్ కమ్ ఇన్ టు ఫోర్స్. దీనివల్ల ఏమైంది, సిఏఏ అనేది చట్టంలాగా మారలేకపోయిందనమాట. సో దీనివల్ల ఏం చేశారంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ హ్యాస్ డిసైడెడ్ టు రైట్ ఎంహెచ్ఏ ఆన్ స్టేటస్ ఆఫ్ ద సిఏఏ రూల్. సో ఇప్పుడు ఏంటి, యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అయినటువంటి సబార్డినేట్ లెజిస్లేచర్ అనే ఒక లెజిస్లేషన్ అనే ఒక ఏదైతే కమిటీ ఉందో అది పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనమాట. ఆ కమిటీ అనేది సిఏఏ వాళ్ళకు ఒక లేఖ రాసిందనమాట. ఏది దీనికి సంబంధించి కొత్త రూల్స్ అనేవి ఏర్పాటు చేయాలని చెప్పేసి. సో ఇక్కడ మనం చూసుకుంటే పార్లమెంటు 2 రకాల కమిటీలు నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి చూద్దాం. దీంట్లో స్టాండింగ్ కమిటీ, అడ్హాక్ కమిటీ అని 2 కమిటీలు ఉంటాయి. ఈ స్టాండింగ్ కమిటీ అనేది మనం కనుక చూసుకుంటే పర్మనెంట్ అండ్ రెగ్యులేటర్ కమిటీ అనమాట. ఇవి ఏంటి, ఈ యొక్క కాన్స్టిట్యూటెడ్ ఫ్రమ్ టైం టు టైం అంటే వీటిలో మార్పులు అనేవి అంటే టైం టు టైం సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక కాల వ్యవధిలో దీంట్లో మార్పులు జరుగుతుంటాయి. ఇవి పర్మనెంట్ కమిటీస్ అనమాట. సో ఇవి ఏంటి అంటే ఈ యొక్క పార్లమెంట్ కానీ ఆ యొక్క రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఇన్ లోక్సభ ప్రకారం ఈ యొక్క కమిటీలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఇవి ఏంటి అంటే కంటిన్యూస్ నేచర్ అనేది ఉంటుంది అనమాట, ఎప్పుడు కొనసాగుతూనే ఉంటాయి అనమాట. సో మన ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు మనం చెప్పేదే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనేది అంటే ఏదైనా కానీ ఒక చట్టం చేస్తే కనుక దానికి సబార్డినేట్ సంబంధించినటువంటి కొన్ని రూల్స్ కానీ ఏవైనా చట్టాలు ఉంటే వాటిని సబార్డినేట్ లెజిస్లేషన్ అంటాం అనమాట. దాన్ని తయారు చేయడం కోసం ఈ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అనేది ఉందన్నమాట. సో మనం ఈ యొక్క సబార్డినేట్ మనకు అడాక్ కమిటీ మనం కనుక చూసుకుంటే ఇది ఒక స్పెసిఫైడ్ టైంలో ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడడానికి అప్పుడు శ్రీకృష్ణ కమిటీ అనేది ఏర్పాటు చేశారు. అదొక అడాక్ కమిటీ అనమాట. ఎప్పుడైతే ఆ యొక్క అంశాన్ని చెప్పారో దాని గురించి వివరించారో ఆ కమిటీ అనేది దాన్ని పూర్తిగా అయిపోతుంది అనమాట, దాన్ని సీజ్ చేస్తారనమాట. సో ఆ యొక్క కమిటీ అనేది పూర్తిగా ఆ యొక్క అంటే దాని యొక్క మనుగడలోకి లేకుండా పోద్ది అనమాట. సో ఇప్పుడు మనం కనుక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ గురించి మనం తెలుసుకుంటే కనుక ఈ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అనేది మేడ్ బై అన్ అథారిటీ సబార్డినేట్ టు ద లెజిస్లేషన్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క చట్టానికి ఆమోదయోగ్యమైనటువంటి ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిని తయారు చేయడానికి ఏర్పాటు చేసింది ఈ సబార్డినేట్. దేనికైనా సరే ఒక చట్టానికి దానికి సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఈ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ చేస్తారనమాట. సో దీనికి ఏంటి అంటే ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే ఈ యొక్క లెజిస్లేషన్ రిలేటెడ్ ఆర్ సబార్డినేట్ లెజిస్లేషన్ అంటే ఏమి ఒక ఫ్రేమ్వర్క్ అనేది తయారు చేస్తారనమాట. ఆ చట్టానికి సంబంధించి ఫ్రేమ్వర్క్స్ కావచ్చు, అధికారాలు కావచ్చు, తర్వాత ఆ లెజిస్లేషన్ అనేది దాని యొక్క పరిమితులు, పరిధులు అన్నీ కూడా ఈ యొక్క సబార్డినేట్ కమిటీయే చూస్తుంది అనమాట. లెజిస్లేషన్ ఈజ్ యాన్ ఇన్హెరిటెన్స్ అండ్ ఇన్ఏలియనబుల్ రైట్ ఆఫ్ పార్లమెంట్. సో ఈ యొక్క లెజిస్లేషన్ అనేది మనం కింద చూసుకుంటే ఈ యొక్క పార్లమెంట్ యొక్క హక్కు అనమాట. ఇది ఇన్ఏలియనేట్ అంటే విడదీయలేని, తర్వాత ఎప్పుడు తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ అధికారం అనమాట. ఇట్ హ్యాస్ టు మేక్ షూర్ దట్ దిస్ పవర్ ఈజ్ నాట్ అబ్సర్వ్డ్ అండర్ ద గూస్ ఆఫ్ ద సబార్డినేట్ లెజిస్లేషన్. అంటే సబార్డినేషన్ లెజిస్లేషన్ ఉన్నంత మాత్రాన ఈ యొక్క పార్లమెంట్ అధికారం ఏదైతే ఉందో దాన్ని దెబ్బతీయటం కానీ దాన్ని పక్కన పెట్టడం కానీ జరగకూడదు అనమాట. సో ఇక మనం మళ్ళీ చూస్తే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఈ యొక్క లెజిస్లేషన్ ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సబార్డినేట్ కమిటీ అనేది దానికి సంబంధించిన డెలిగేటెడ్ లెజిస్లేషన్ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళే చూస్తూ ఉంటారనమాట. సో ఇంకా వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క కమిటీలో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఈ యొక్క పవర్ ఆ యొక్క కమిటీలో యొక్క ఎంతవరకు పవర్ అనేది అధికారం ఎంతవరకు చెలాయించాలా అవన్నీ కూడా ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి అంశాలు, ఈ యొక్క ఆర్టికల్కి ఎవరెవరు అర్హులై ఉంటారు, దేని కింద వస్తుంది, తర్వాత ఈ యొక్క డెలిగేషన్ అండ్ నాట్ బియాండ్ అంటే ఈ యొక్క పరిమితులు, దాన్ని మించిపోయే అంశాలు, అవన్నీ కూడా ఈ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ చెక్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి సంబంధించిన చట్టాలు అంటే రూల్స్ అన్నీ కూడా. సో దీంతో పాటు ఏంటంటే రెగ్యులేషన్ డస్ నాట్ ట్రాన్స్గ్రెస్ ఇంటూ ఏరియాస్ నాట్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఇట్. అంటే దీంతో పాటు ఏంటంటే ఈ చట్ట పరిధిలోకి రాని అంశాలను కూడా వీళ్ళు చూపిస్తూ ఉంటారన్నమాట. ఈ చట్టం కింద ఏ అంశాలు దీని పరిధిలోకి రావనేది కూడా చూస్తారన్నమాట. సో దీనికి సంబంధించి లోక్సభలోను, రాజ్యసభలోను ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి సబార్డినేట్ లెజిస్లేషన్ అనేవి ఉన్నాయన్నమాట. మనకు ఈ యొక్క ఫంక్షనింగ్ ఆఫ్ ద సబార్డినేట్ అంటే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ చూసుకుంటే లోక్సభలో మొత్తం మన యొక్క
రూల్స్ 117 నుంచి 122కు సంబంధించి ఈ యొక్క సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీకి, అంటే కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనే దాని ప్రకారమే ఈ యొక్క లోక్సభలో యొక్క రూల్స్ ప్రకారం ఈ యొక్క కమిటీ అనేది ఉంటుందన్నమాట. రాజ్యసభలో అయితే 2004 నుంచి 2006 మధ్య ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అనేవి ఈ కమిటీకి సంబంధించి కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ సంబంధించినవి అనమాట. సో దీంట్లో యొక్క మెంబర్స్ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క ఫస్ట్ కమిటీ అనేది మనం కనుక ఈ యొక్క కమిటీ చూసుకుంటే 1953లో ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇది లోక్సభలో ఫస్ట్ కమిటీ అనేది 1953లో ఫామ్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంటి, దీంట్లో మొత్తం కూడా 15 మెంబర్స్ కన్నా ఎక్కువ మెంబర్స్ అనేవాళ్ళు ఉండకూడదు దీంట్లో మెంబర్స్ అనేవాళ్ళు. ఈ మెంబర్స్ కూడా ఎవరు నామినేట్ చేస్తారంటే స్పీకర్ నామినేట్ చేస్తాడు. దీంట్లో ఈ కమిటీలో ఏ మినిస్టర్ అనేవాడు ప్రాతినిధ్యం వహించకూడదు అనమాట. ఆ కమిటీలో మెంబర్ అనేవాడు అయి ఉండకూడదు అనమాట. ఒకవేళ ఎవరైనా కమిటీలో మెంబర్ అయిన వాడికి ఆ తర్వాత అతను కనుక మినిస్టర్ పదవి వచ్చిందనుకోండి, ఎప్పుడైతే ఆ మినిస్టర్ పదవిని అతను చేపట్టాడో ఆటోమేటిక్గా అతని యొక్క కమిటీలో మెంబర్షిప్ అనేది కోల్పోతాడు అనమాట. సో దీని ప్రకారం చూసుకుంటే ఈ యొక్క టర్మ్ ఆఫ్ ఆఫీస్ కనుక మనం చూసుకుంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉండకూడదు. ఆ మెంబర్ యొక్క ఆ యొక్క ఆఫీసులో ఎంతకాలం ఉండగలడంటే 1 సంవత్సరం మాత్రమే ఉండగలడు. సో ఇక్కడ కమిటీ అనేది ఇక రాజ్యసభలో ఇక 15 మెంబర్స్ ఉంటారన్నమాట. ఇక్కడేమో నాట్ మోర్ దాన్ 15, అంటే 15 కన్నా ఎక్కువ ఉండకూడదు, అంటే 15 లోపు ఎంతమంది అయినా ఉండొచ్చని. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా రాజ్యసభలో మాత్రం 15 మెంబర్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో దీంట్లో ఎవరు నామినేట్ చేస్తారంటే ఆర్ఎస్, అంటే చైర్మన్ ఆఫ్ ద ఆర్ఎస్, రాజ్యసభ యొక్క చైర్మన్ ఎవరైతే ఉంటాడో ఇక అతను నామినేట్ చేస్తాడనమాట. ఎప్పటి వరకు ఈ కమిటీ ఉంటుందో అప్పటి వరకు ఆ నామినేటెడ్ మెంబర్స్ అనేవాళ్ళు ఆఫీసులో కొనసాగుతూ ఉంటారనమాట. సో ఆ ఆఫీస్కి సంబంధించిన కొనసాగుతూ ఉంటారు దాని యొక్క కాల పరిమితి చూసుకుంటే కనుక. సో ఈ యొక్క కమిటీస్ అనేవి మనకు ఈ యొక్క సివిల్ సర్వీస్లో మొత్తం 24 కమిటీలు ఉన్నాయండి. మామూలుగా మన యొక్క పార్లమెంటరీ కమిటీలు, స్టాట్యూటరీ కమిటీలు. సో దానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంతకుముందు మనకు ఎస్టిమేట్ కమిటీ గురించి ఈ యొక్క 2019లో ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ యొక్క అకౌంట్స్ కమిటీ గురించి 2017లో మెయిన్స్ పేపర్ కింద ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ కమిటీస్ అనేవి ఎప్పుడైనా వస్తే మనం జాగ్రత్తగా నోట్ చేసుకోవడం మంచిది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అరబ్ హోప్ టు మాస్ టేక్ ఆఫ్ ఫ్రమ్ జపాన్. ఈ యొక్క అరబ్ దేశానికి సంబంధించినటువంటి హోప్ అనే యొక్క మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేది ఒకదాన్ని జపాన్ నుంచి ప్రయోగించడం జరిగిందనమాట. సో ఈ యొక్క యుఏఈ అంటే ఈ అరబ్ ఎమిరేట్స్ ఏదైతే ఉందో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించినటువంటి ఈ యొక్క మార్స్ అరబ్ హోప్ అనేది పోవడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎక్కడి నుంచి చేశారు అంటే ఈ యొక్క జపాన్ సంబంధించినటువంటి తనేగిషిమా అనే యొక్క స్పేస్ సెంటర్ నుంచి ఈ యొక్క ఆర్బిటరీ మిషన్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనకు చూసుకుంటే ఈ యొక్క మార్స్ మీద ప్రయోగాలకు సంబంధించి ఇప్పటివరకు ప్రయోగాలు చేసిన దేశాలు ఏంటంటే ఇండియా, యుఎస్ఏ, సోవియట్ యూనియన్, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇవి మాత్రమే ఈ యొక్క మార్స్ మీద విజయవంతంగా ఈ యొక్క ఏవైతే పరిశోధనలు అనేవి ఆ యొక్క రాకెట్లు కావచ్చు లేకపోతే ఆ స్పేస్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నెలకొల్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఎమిరేట్స్కి అనేది ఈ యొక్క యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇది చాలా హోప్ మాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ యొక్క ఆర్బిటరీ మిషన్ అనేది. సో దీన్ని ఎవరు బిల్డప్ చేశారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించిన ఈ యొక్క దేశానికి సంబంధించినటువంటి ఎవరైతే ఈ యొక్క స్పేస్ సెంటర్ సంబంధించిన వాళ్ళే దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క మిషన్ ఆర్బిట్ అనేది మార్స్కి పోవటం, అక్కడ ఏవైతే డైమెన్షన్స్ ఉన్నాయో అంటే అట్మాస్ఫియర్ గురించి, తర్వాత ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, అక్కడ స్పేస్ అంటే అవుటర్ స్పేస్ ఎలా ఉంది, సోలార్ విండ్ అనేది అంటే ఈ యొక్క సూర్యుడి దగ్గర నుంచి వచ్చే యొక్క గాలుల పవనాలు అనేవి ఎలా ఉన్నాయి, అవన్నీ రీసెర్చ్ చేయడానికి ఈ యొక్క మిషన్ అనేది పంపించడం జరిగిందనమాట. సో ఈ యొక్క సైంటిఫిక్ ఆబ్జెక్టివ్ ప్రకారం ఇది చూసుకుంటే ఏంటి అంటే ఇదేంటంటే ఈ యొక్క ఏవైతే ఏన్షియంట్ క్లైమేట్ ఏదైతే ఉందో మార్స్కి ఇంత ముందు పూర్వం అనేది క్లైమేట్ ఎలా ఉంది, ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉంది, దాంతోపాటు ఈ యొక్క హైడ్రోజన్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, వాటిని ట్రాక్ చేయటము, దాంతోపాటు ఈ యొక్క అట్మాస్ఫియర్ కనెక్ట్ అయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో లోయర్ అప్పర్ లెవెల్స్ ఆఫ్ ద యొక్క మార్స్ అంటే ఈ యొక్క మార్స్కి సంబంధించిన అట్మాస్ఫియర్ని కవర్ చేయటం. సో దీంతోపాటు ఈ యొక్క ఏవైతే గ్లోబల్గా పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అట్మాస్ఫియర్లో ఏవైతే ఇంకా కొన్ని రోజుల వారీగా నెలల వారీగా సంవత్సరం వారీగా ఆ యొక్క వచ్చే మార్పులు అనేవి ఇది అబ్జర్వ్ చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క విధి అనమాట. సో ఈ యొక్క హోప్ అనేది ఈ యొక్క ఫస్ట్ అనమాట ఈ యొక్క వీళ్ళకి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ సంబంధించింది అంటే ఈ యొక్క మార్స్కి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ లేయర్కి సంబంధించిన దాంట్లో ఇలాంటి ప్రయోగం జరపడం అనేది ఫస్ట్ అనమాట. ఏ దేశం కూడా ఇలాంటి ప్రయోగానికి సంబంధించింది ఏది లేదు. ఒక హోప్ మాత్రమే ఈ యొక్క అట్మాస్ఫియర్ గురించి మాత్రమే రీసెర్చ్ చేయడానికి పోయిందనమాట. ఇది ఎక్కడనే ఏ స్పేస్ రీసెర్చ్ అంటే మహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ అనే ఈ యొక్క సెంటర్ అనేవాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగిందనమాట. ఈ హోప్ ప్రోబ్ అనేదాన్ని తయారు చేశారనమాట. సో ఇదేంటి అంటే యుఏఈకి సంబంధించినటువంటి ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 2006లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే దుబాయ్ శాట్ 1, దుబాయ్ శాట్ 2 అండ్ ఖలీఫా శాట్ అనే ఈ యొక్క శాటిలైట్లు అనేది దీని యొక్క యుఏఈ ద్వారా పాస్ట్లో ఇంతకుముందు పంపించడం జరిగిందనమాట. సో ఇదేంటి ఈ యొక్క అరబ్ కంట్రీ అనేది ఈ యొక్క మార్స్ మిషన్ లాంచ్ చేసిన ఈ యొక్క అరబ్ దేశాల్లో ఫస్ట్ లాంచ్ చేసింది ఎవరంటే యుఏఈ అనమాట.
సో దీని యొక్క ఎప్పుడు ఇది మార్స్ ఆర్బిట్ మీద ఇది ఒక చేరుకుంటుందంటే 2021లో ఇది చేరుకునే అవకాశం ఉందన్నమాట. మార్స్ ఆర్బిట్కి వెళ్ళడానికి అంతకాలం అనేది ప్రయాణం చేయాలన్నమాట. సో ఈ యొక్క గోల్డెన్ జూబ్లీ ఈ 2021 అనేది యూఏఈకి గోల్డెన్ జూబ్లీ అనమాట. అంటే ఈ యొక్క 2021కి ఈ యొక్క యూఏఈ ఏర్పాటు చేయబడి మొత్తం 100 సంవత్సరాలు అవుతుంది అనమాట. సో వాళ్ళ గోల్డెన్ జూబ్లీ కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అదే సంవత్సరంలో అక్కడ కూడా లాంచ్ అవుతుంది అనమాట. సో ఇక మన నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే లాజిస్టిక్ లెడ్ టు మూవ్ ఆన్ పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కొన్ని అంశాలకు సంబంధించినటువంటి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం కనుక రేపు ఎలక్షన్స్లు అనేవి రాజస్థాన్లో మనకు రావడం జరుగుతుంది, బీహార్లో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. ఈ బీహార్లో జరగబోయే ఎలక్షన్స్కి పోస్టల్ బ్యాలెట్ విధానాన్ని అనేది అమలు చేయడం అనే దాని గురించి ఒక ఆర్టికల్ అనమాట. సో ఈ యొక్క కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ అమెండ్మెంట్ రూల్ 2020 అనేది అంటే ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనేవాళ్ళు ఈ యొక్క దీనికి సంబంధించి కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 సంబంధించినటువంటి చట్టాల్లో ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ మార్పులు అనేవి తీసుకొచ్చి ఇప్పుడు కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అమెండ్మెంట్ రూల్ 2020గా దీన్ని మార్పు చేయడం జరిగిందనమాట. అమెండ్మెంట్ చేశారనమాట. దీని ప్రకారం ఏంటంటే ఇంతకుముందు ఏమైతే ఉండేదో కొంతమందికి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఎవరైతే కొంతమంది భారతదేశం బయట అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఎలక్షన్ డ్యూటీలో వ్యవహరించేవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ 87 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలాంటి అందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటి కొంతమంది డిజార్డర్తో బాధపడేవాళ్ళు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఉన్నప్పుడు మనం చూసుకుంటే ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో ఆ పర్సన్స్ డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళలో ఇప్పుడు కొత్తగా ఒక కొత్త ఆబ్జెక్ట్ అనేది తీసుకొచ్చారన్నమాట. COVID-19 సస్పెక్ట్ ఆర్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ అంటే సో COVID-19 వచ్చిందని కానీ లేదా అతనికి ఇన్ఫెక్ట్ అయిన పర్సన్స్ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ అనేది ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీంతో పాటు ఏంటంటే పర్సన్ విత్ డిజేబుల్ మీన్స్ ఏ పర్సన్ ఫ్లాగ్డ్ యాజ్ ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ ఇన్ ద డేటా బేస్ ఫర్ ద ఎలక్టోరల్ రోల్. అంటే ఎవరైనా కానీ డిజేబుల్డ్ పర్సన్ ఉన్నా కానీ అతనికి కూడా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోల్ ఆఫీసర్లకి, తర్వాత ఆ యొక్క ఎవరైతే ఉద్యోగాలు నిర్వహిస్తారో వాళ్లకు ఇవ్వడం, సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఈ సీనియర్ సిటిజన్స్ అనేది ఇంతకుముందు 80 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు దాన్ని మార్చి 60 సంవత్సరాలకి ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకని ఈ COVID-19 అనేది సీనియర్ సిటిజన్ 65 ఏళ్ళు పైబడ్డ వాళ్ళ మీద ఈ యొక్క ఆరోగ్య ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పేసి వాళ్ళకు ఒక డేటా అనేది ఉంది కాబట్టి దాని ప్రకారం 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పోస్టల్ బ్యాలెట్ రూపంలో ఓటు వేసే అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు COVID-19 అనే దాని ఇంతకుముందు ఈ యొక్క 27Aలో ABCD మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఈ యొక్క F అనే దాన్ని కొత్తగా యాడ్ చేసి ఈ COVID-19 సంబంధించినటువంటి అంశాలు కూడా చేశారనమాట. ఏది సస్పెక్ట్ ఆర్ ఎఫెక్టెడ్ అనే అంశానికి సంబంధించి చట్టాలు ఇవ్వడం కూడా 1, 2 అనే క్లాజులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో దాని ప్రకారం మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ద కండక్ట్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1961 ప్రకారం మనం చూసుకుంటే ఎవరెవరికి ఈ యొక్క ఎలక్షన్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుందో ఈ యొక్క అంటే ఎంటైటిల్ ఓటెడ్ బై ద పోస్ట్ ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎవరికి ఇస్తారు అంటే కింద కొన్ని అంశాలు చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు ఎవరంటే స్పెషల్ ఓటర్స్ అనమాట. స్పెషల్ ఓటర్స్ అంటే మన భారతదేశం బయట ఎవరైతే ఈ యొక్క ఉద్యోగాలు నిర్వర్తిస్తారో భారతదేశం తరపున ఉద్యోగాలు నిర్వర్తించే వాళ్ళని స్పెషల్ ఓటర్గా చూస్తారు. సర్వీస్ ఓటర్స్ అనమాట. సర్వీస్లో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క సర్వీస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఓటర్లని వాళ్ళు సర్వీస్ ఓటర్స్ అంటారు. ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ మీద పనిచేసే వాళ్ళని కూడా ఈ యొక్క లిస్టులో పోస్టల్ బ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎలక్టోర్ సబ్జెక్టెడ్ టు ప్రివెంట్ డిటెన్షన్ అంటే ప్రివెంట్ డిటెన్షన్ అంటే కొంతమందిని ఏంటంటే నిర్బంధిస్తారనమాట. ఏదైనా కానీ ప్రమాదం జరుగుతుందో వాళ్ళ వల్ల నష్టం జరుగుతుందో లేకపోతే హింస జరుగుతుందని అలాంటి వాటిని ఏవైతే ఉన్నాయో అలాంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఎలక్టోరల్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సన్స్ నాట్ నోటిఫైడ్ అండర్ ద క్లాస్ C సెక్షన్ 60 యాక్ట్ ఇంక్లూడింగ్ ద ఆబ్సెంటీ ఓటర్స్. ఆబ్సెంటీ ఓటర్స్ ఎవరంటే అనారోగ్యంతో కావచ్చు, ముసలి వాళ్ళు అయిన వాళ్ళందరినీ కూడా ఆబ్సెంటీ ఓటర్స్ అంటాం అనమాట. సో దాని ప్రకారం అనేది క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. అది మనం చివరి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనం చూసుకుంటే టఫ్ న్యూ కామర్స్ రూల్స్ కిక్ ఇన్ నెక్స్ట్ వీక్ అంటే రాబోయే వారంలో కొత్త అయినటువంటి కామర్స్ రూల్స్ అనేవి కొత్తగా వాటిని తీసుకొచ్చారన్నమాట. ఈ కామర్స్ రూల్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇంటర్నేషనల్గా ఏదైనా మన భారతదేశంలో కాకుండా వేరే దేశాల్లో ఉన్న కంపెనీలు అనేవి ఏవైనా ఆ వస్తువులు అనేవి మన భారతదేశంలో అమ్మాలంటే ఖచ్చితంగా ఆ ప్యాకేజ్ మీద మన భారతదేశానికి సంబంధించినటువంటి అంటే భారతదేశానికి కాదు ఆ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ అది ఎక్కడ ఏ దేశంలో తయారైందనే ఖచ్చితమైనటువంటి మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఆ ప్రోడక్ట్ మీదే ఉండాలని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక ఆర్టికల్ చూసాం. దాంతోపాటు ఈ యొక్క కన్స్యూమర్ ప్రొటెక్షన్ రూల్ 2020 కామర్స్ వాళ్ళకి సంబంధించింది చూస్తే కనుక ఈ యొక్క ఏవైతే సర్వీసెస్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో బాట్ ఆర్ సోల్డ్ ఎకనామిక్ నెట్వర్క్ అంటే ఎలక్ట్రానిక్ నెట్వర్క్ ద్వారా ఎవరైతే ఈ యొక్క అమ్ముతారో వాళ్ళందరికీ కూడా ఈ చట్టం అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏమైంటి ఇన్వెంటరీ మోడల్స్ ఆఫ్ కామర్స్ వచ్చిన కొత్త విధానాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలకు ఈ యొక్క చట్టం అనేది ఆపాదించబడుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే రీటైలర్లు ఉంటారు, మల్టీ ఛానల్స్ వాళ్ళు ఉంటారు, సింగిల్ బ్రాండ్ రీటైలర్స్ ఉంటారు, సింగిల్ బ్రాండ్ రీటైలర్స్ అండ్ సింగిల్ అండ్ మల్టిపుల్ ఫార్మెట్ వాళ్ళు ఇలాంటి అన్ని అంశాలకు
దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ ఈ యొక్క చట్ట పరిధిలోకి వస్తారనమాట. ఎంటిటీ ఇంటూ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ ఇండియా బట్ అంటే మన భారతదేశంలోనే ఆ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేసి దానికి సంబంధించిన గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేవి కన్జ్యూమర్ కనుక వాళ్ళు కనుక ఇస్తే అలాంటి వాళ్ళు ఈ యొక్క దాంట్లోకి అంటే మన భారతదేశంలో కనుక వాళ్ళ యొక్క కంపెనీ ఉంటే పర్లేదు, ఒకవేళ కంపెనీ లేకపోతే కనుక వాళ్ళు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారనమాట. ఎవరికి ఈ యొక్క చట్టం అనేది అప్లికబుల్ ఉండదంటే ఈ యొక్క నేచురల్ పర్సన్ క్యారీడ్ అవుట్ ఇన్ ద పర్సనల్ కెపాసిటీ నాట్ బీయింగ్ పాస్ట్ ఆర్ నాట్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎనీ ప్రొఫెషనల్ ఆర్ కమర్షియల్ యాక్టివిటీ. అంటే ఎవరైనా కానీ వాళ్ళ సొంత అవసరాలకు ఏదైనా వస్తువు తీసుకున్నాను అనుకోండి, పర్సనల్గా కానీ కమర్షియల్ యాక్టివిటీ కానీ కాకుండా ఓన్లీ పర్సనల్ వస్తువులు తీసుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈ చట్టం అనేది ఆపాదించబడదు అనమాట. సో మనం నెక్స్ట్ కింద చూసుకుంటే డ్యూటీస్ ఆఫ్ ఈ కామర్స్ ఎంటిటీస్, మన యొక్క ఈ కామర్స్ ఎంటిటీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏవైతే డ్యూటీలు ఉన్నాయో మనం చూద్దాం. ఏంటి ఈ యొక్క రిలవెంట్ డీటెయిల్స్ అనమాట, నేమ్ అడ్రస్ అవన్నీ కూడా ఇవ్వాలి. ఆ ప్లాట్ఫామ్ సంబంధించిన నేమ్ అడ్రస్ అనేది వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలా. సో ఈ యొక్క ఈ కామర్స్ అనేవి ఒక అన్ఫెయిర్ ట్రేడింగ్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క తప్పుడు విధానంలో ఈ యొక్క ట్రేడింగ్ అనేది జరగకుండా చూడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇక కన్జ్యూమర్ ఏవైతే ఉందో రిడ్రెసల్ మెకానిజం అంటే కన్జ్యూమర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వాటిని అడ్రస్ చేయడానికి, వాటిని గుర్తించడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఈ కామర్స్ ఎంటిటీస్ ప్రకారం ఏంటంటే ఈ యొక్క గ్రీవియన్సర్ ఆఫీసర్, నెక్స్ట్ కన్జ్యూమర్ గ్రీవియన్సర్ అడ్రస్లు అనేవి ఉంటాయన్నమాట. ఏవైనా కానీ ఈ కామర్స్ కంపెనీ అనేది రెండు యొక్క విభాగాలను ఏర్పాటు చేసి ఏవైనా కానీ గ్రీవియన్సెస్ అంటే ఈ యొక్క కన్జ్యూమర్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏమైనా తెలుసుకోవాలి అంటే వాటికి సంబంధించినటువంటి ఆఫీసులు అనేవి ఉండాలా. ఈ యొక్క అడ్రస్ల కమిటీ కూడా ఉండాలి, కన్జ్యూమర్ గ్రీవెన్స్ అడ్రస్లు కూడా ఉండాలన్నమాట. సో దీంతోపాటు ఏంటంటే ఎవరైనా కానీ కన్జ్యూమర్ అనేవాడు కనుక ఒక కంప్లైంట్ అనేది ఇచ్చాడనుకోండి, వాటి యొక్క 48 అవర్స్లో వాటిని అడ్రస్ చేయాలా. 1 మంత్లో ఆ రిసిప్ట్ సంబంధించిన అంశాలు అనేది పరిష్కరించాలన్నమాట ఈ యొక్క చట్టం ప్రకారం. సో ఈ యొక్క ఈ కామర్స్తో పాటు ఇంకా ఏంటంటే ఏవైనా కానీ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ అనేది బుక్ చేసాము, దానికి సంబంధించి మనం ఏం చేస్తాము, కొన్నాళ్ళుగా అది ప్రోడక్ట్ నచ్చలేదనో లేకపోతే అది లేట్ అవుతుందనో లేకపోతే ఏదో రకరకాల కారణం వల్ల ఆ ప్రోడక్ట్ అనేది మనం క్యాన్సిల్ చేయొచ్చు అనమాట. ఆ క్యాన్సిల్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో మనకు ఛార్జెస్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఈ ఛార్జెస్ అనేవి అప్లికబుల్ కాకుండా ఈ యొక్క చట్టం ప్రకారం తీసేయడం జరిగిందనమాట. కానీ దీంతోపాటు ఇంకో అంటే ఈ యొక్క మంచి అంశమే, ఇది కన్జ్యూమర్స్కి ఉపయోగపడే అంశమే. కానీ దీంట్లో ఇంకో సమస్య ఏంటి అంటే ఇంకేమైనా కొన్ని సిమిలర్ ఛార్జెస్, ఇలాంటి ఛార్జెస్ కాకుండా ఇంకా వేరే ఛార్జెస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అవి ఇంతకుముందు వరకు ఎలా ఉండేదంటే ఆ ఛార్జెస్ అనేవి ఇప్పుడు ఒకళ్ళ కంపెనీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆ ప్రోడక్ట్ అనేది డెలివరీ చేయలేదనుకోండి, అప్పుడు ఏ ఛార్జెస్ లేకుండా తీసేస్తాను అనమాట కొన్ని ఇలాంటి రిలవెంట్ ఛార్జెస్ అనేవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే ఒకవేళ ఆ యొక్క రిలవెంట్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ కంపెనీ యొక్క ఆర్డర్ని క్యాన్సిల్ చేసినప్పుడు కూడా ఆ ఛార్జెస్ అనేది కన్జ్యూమర్ అనేవాడు పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఒక నష్టం అనమాట ఈ చట్టం వల్ల. ఎంటిటీ షుడ్ నాట్ మ్యానిపులేట్ అంటే ఈ యొక్క ఎవరైతే ఈ కంపెనీ ఉన్నారో ఆ యొక్క ప్రైస్ని కానీ గూడ్స్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క వాటిని మ్యానిపులేట్ చేయడం కానీ అన్జస్టిఫైజ్ అంటే తప్పుడు యొక్క రేట్లు అనేది నిర్ధారించడం అనేది చేయకూడదు అనమాట ఈ చట్టం ప్రకారం. సో ఈ యొక్క సెల్లర్ యొక్క ఎవరైతే ఉన్నారో ఏదైతే సెల్లర్ ఏదైనా ప్రొడక్ట్ అనేది రిటర్న్ అయినా కానీ దాని సర్వీస్ అనేది విత్డ్రా చేసుకోవడానికి వాడు అయిష్టత అనేది వ్యక్తం చేయకూడదు అనమాట. ఖచ్చితంగా సెల్లర్ అనేవాడు ఆ యొక్క ప్రొడక్ట్ బాగాలేదంటే కానీ రిటర్న్ చేసుకోవాలన్నమాట. సో దీంతోపాటు ఇంకొన్ని సర్టన్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి ఈ యొక్క డిఫెక్టివ్ పీసులు కానీ డిఫిషియెంట్ కానీ డెలివరీ రేట్ అయిన పీసెస్ ఏవైనా కానీ రిటర్న్ అయితే ఖచ్చితంగా ఆ కంపెనీ వాడు ఆ వస్తువు అనేది రిటర్న్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఆల్ రిలవెంట్ డీటెయిల్స్ అనేవి ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి ప్యాకేజ్ మీదే ఉండాలన్నమాట. సో దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఆ ఛార్జెస్ సంబంధించి ఎక్స్పైరీ డేట్ కావచ్చు అన్ని అంశాలు అనేవి ఆ ప్రోడక్ట్ మీద కనపడే విధంగా బయటికి కనపడే విధంగా చేయాలన్నమాట ఈ చట్టం ప్రకారం. సో ఈ యొక్క కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 ప్రకారం ఏంటంటే ఈ యొక్క కన్జ్యూమర్ ఈ చట్టం అనేది 1986 చట్టాన్ని రీప్లేస్ చేస్తూ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీంట్లో కన్జ్యూమర్ని బలోపేతం చేయడం, దాంతోపాటు ఆ కన్జ్యూమర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా వీళ్ళు సాల్వ్ చేయడానికి ఈ చట్టం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటి అంటే లిబర్టీ ఆ యొక్క లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కన్జ్యూమర్ సంబంధించిన స్కోప్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ ప్రొవైడర్ సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కారం చేయడం కోసమే ఈ యొక్క కాంప్రహెన్షన్గా ఈ యొక్క కాంపెన్సేషన్ ఇవ్వడం కోసం ఆ యొక్క కన్జ్యూమర్కి ఈ యొక్క చట్టం అనేది చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సిసిపిసి అనే ఒక ప్రొటెక్షన్ కౌన్సిల్ అనేది. సో దాని ప్రకారం ఏంటంటే ఇది ఒక అడ్వైజరీ బాడీ మాత్రమే. సో దీనికి హెడ్ ఎవరంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అనేవాళ్ళు అంటే ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేవాళ్ళు దీనికి హెడ్గా ఉంటారు. దీనికి వైస్ చైర్మన్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆ స్టేట్ మినిస్టర్ ఆఫ్ స్టేట్కి సంబంధించిన వాడు వైస్ చైర్మన్ అనమాట. దీంట్లో మొత్తం ఎంతమంది ఉంటారంటే 34 మెంబర్స్ ఉంటారనమాట. దీనికి సంబంధించి డిఫరెంట్ ఫీల్డ్లో అంటే మినిస్టర్ ఇన్ఛార్జ్ ప్రకారం మనం చూసుకుంటే ఈ యొక్క రీజియన్ ప్రకారం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటికి కలిపి. సో ఈ కౌన్సిల్కి హ్యాజ్ 3 years టెన్యూర్. ఈ కౌన్సిల్కి ఎన్ని సంవత్సరాల కాల పరిమితి అంటే
3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందన్నమాట. సో ఇక CCPA కింద మనం కనుక చూసుకుంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కింద మనం చూసుకుంటే ఈ ఎయిమ్ ఏంటంటే టు ప్రమోట్, ప్రొటెక్ట్ అండ్ ఎన్ఫోర్స్ ద రైట్ ఆఫ్ ద కన్జ్యూమర్. అంటే ఈ యొక్క కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడడం, వాటి హక్కుల్ని ప్రమోట్ చేయడం, వాటి బలోపేతం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ యొక్క చట్టం CCPA యొక్క చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీనితో పాటు ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు డైరెక్టర్ జనరల్ అనే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క ఏవైతే ఏదైనా వస్తువులు కన్జ్యూమర్ హక్కులు భంగం కలిగే విధంగా ఏమైనా జరిగితే దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళే చేస్తారనమాట. సో ఈ యొక్క కెన్ ఆర్డర్, రీకాల్ ఆర్ అన్సేఫ్ గూడ్స్, అంటే ఈ యొక్క ప్రమాదకరమైనటువంటి సేఫ్టీ లేని గూడ్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కంటిన్యూ చేసే విధంగా, ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా అంటే ఏవైనా ఉంటే కనుక వాటిని కంట్రోల్ చేయడం వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీంతోపాటు ఈ యొక్క మ్యానుఫ్యాక్చరర్స్, ఎండోర్సర్స్, తర్వాత పబ్లిషర్స్ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ కూడా పెనాల్టీస్ వేయటం, వాళ్ళందరికీ కూడా పెనాల్టీ వేయడం కూడా వీళ్ళ యొక్క విధుల్లోని భాగమే. దీంతోపాటు ఇంకా కన్జ్యూమర్ డిస్ప్యూట్ రెసిడ్రెసల్ కమిషన్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. అంటే కన్జ్యూమర్కి సంబంధించినటువంటి ఏవైనా సమస్యలు కానీ పరిష్కారం కాకుండా గొడవలు ఏవైనా వివాదాలని కనుక పరిష్కారం చేయడానికి ఇది ఒక ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి స్టేట్ అండ్ డైరెక్ట్ కమిషన్స్ ఆర్ గివెన్ పవర్స్ టు రివ్యూ ద ఓన్ ఆర్డర్స్. అంటే ఇక రాష్ట్రాలకి, తర్వాత డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ కమిషనర్స్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ యొక్క దీనికి సంబంధించి రివ్యూ ఆర్డర్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి కన్జ్యూమర్ అనేవాడు ఎలక్ట్రానికల్గా అంటే ఆన్లైన్ రూపంలోనే వాడు కేసు అనేది ఫైన్ చేయొచ్చు అనమాట. సో మీడియేషన్ కనుక మనం చూసుకుంటే ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అనేది మెకానిజం కింద వీళ్ళు మీడియేషన్ చేస్తారు కంపెనీకి, వ్యక్తికి అనే వాళ్ళకి, ఈ కన్జ్యూమర్కి, టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ డిస్ప్యూట్ అడ్జుడికేషన్ సింపుల్ అండ్ క్విక్కర్. దీంతోపాటు ఏంటంటే ఈ యొక్క నమ్మదగిన విధంగా, అడ్యుకేషన్ అంటే ఏంటంటే సరైనటువంటి నమ్మదగిన విధంగా, దాంతోపాటు వేగంగా ఈ యొక్క డిస్ప్యూట్ ఏదైతే ఉందో వాటిని పరిష్కారం చేయడానికి ఈ యొక్క మీడియేషన్ అనేది ఈ యొక్క కంపెనీ వీళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇంతటితో ఈరోజు ఎక్స్ప్లెనేషన్ అంటే టోటల్ న్యూస్ అనాలిసిస్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ సెషన్ ఏంటంటే మనం క్వశ్చన్లోకి వద్దాం ఒకసారి. Which of the following category of persons are entitled to vote by post at an election in a parliamentary or assembly constituency? అంటే ఈ యొక్క పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ సంబంధించి మనం పోస్టల్ రూపంలో ఓట్లు ఎవరెవరు వేయవచ్చు. ఇందాక చూసిన స్పెషల్ ఓటర్స్ ఉన్నారు, సర్వీస్ ఓటర్స్ ఉన్నారు, ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారు, తర్వాత ఎలక్టోరల్స్ సబ్జెక్టెడ్ టు ప్రివెంటివ్ డిటెక్షన్ అని చెప్పాము, తర్వాత పర్సన్స్ విత్ డిసేబిలిటీ వాళ్ళు ఉన్నారని చెప్పాము, సీనియర్ సిటిజన్స్ అబవ్ 60 years అన్నాడు, కానీ 65 years అబవ్ మనం ఇందాక చెప్పుకుందాం. సో 6th అనేది రాంగ్ ఆప్షన్. సో మనం కనుక చూస్తే ఇక ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే C ఈజ్ ద రైట్ ఆప్షన్. సో మనం నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇక కన్సిడర్ ద ఫాలోయింగ్ మిషన్స్, పేర్ అనేవి ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అయినటువంటి పేర్స్ గురించి చెప్పన్నాడు. హోప్ ప్రోబ్ అనేది మనం ఎప్పుడే చెప్పుకున్నాము, ఇది యూఏఈకి సంబంధించినటువంటి మార్స్ ప్రోబ్ అనమాట, ఇది కరెక్ట్గా పేర్ అయింది. నెక్స్ట్ టాన్విన్ 1 అనేది ఇది సన్కు సంబంధించింది కాదు, ఇది కూడా మార్స్కి సంబంధించింది, ఇది చైనా వాడికి సంబంధించినటువంటి మార్స్ మిషన్ అనమాట. సో దీంట్లో మనకు చూసుకుంటే ఈ యొక్క ల్యాండర్ అండ్ ఆర్బిటర్ అంటే ల్యాండర్ అండ్ ఆర్బిటర్ రెండు ఉంటాయి అనమాట. దీంట్లో ల్యాండర్ ఉంటుంది, ఆర్బిటర్ అనేవి రెండింటిలో ఉంటాయి. అంటే ల్యాండర్ అంటే ఏంటి, మార్స్ మీద ల్యాండ్ అవ్వడానికి ఉంటుంది, దాని చుట్టూ తిరగడానికి. మనం కనుక మార్స్ మీదకి ల్యాండర్, ఆర్బిటర్ రెండు పంపించినట్టు వాళ్ళు పంపిస్తున్నారు అనమాట. ఇది లాంచ్ రేపు ఈ వీక్లోనే మనకు 23rd జూలైలోనే, అంటే 2 రోజుల్లో ఈ యొక్క లాంచ్ అనేది ఉందన్నమాట. సో ఇది ఏంటంటే 7 months ట్రిప్ పడుతుంది మార్స్ మీద వెళ్ళడానికి. 7 నెలల యొక్క ప్రయాణం తర్వాత 2021లో ఇది చేరే అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళు అంచనా అనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఈ యొక్క మార్షల్స్ ఏదైతే ఉందో, మార్షియన్ అంటే ఈ యొక్క మార్స్ మీద ఈ యొక్క ట్రోపాలజీ ఎలా ఉంది, జియాలజీ ఎలా ఉంది, తర్వాత దాని సాయిల్ ఎలా ఉంది, వాటర్ ఐస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇవన్నీ రీసెర్చ్ చేస్తుంది అనమాట. దాంతోపాటు ఈ యొక్క సర్ఫేస్ మెటీరియల్ అనేది ఏమేమి ఉన్నాయో అవి కూడా చూస్తూ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే ఈ యొక్క క్లైమేట్ గురించి, దాని యొక్క మార్షియన్ యొక్క ఐనోస్పియర్ అంటే ఈ యొక్క ఐనోస్పియర్ అంటే ఈ యొక్క ఆవరణలో ఉన్నటువంటి చివరి ఆవరణం అనమాట, దాని యొక్క ఆవరణం, దాని యొక్క క్లైమేట్ అనే అంశాల గురించి పరిశోధించడానికి ఈ యొక్క మిషన్ పోద్ది అనమాట. తర్వాత మనం నెక్స్ట్ కన్నా చూసుకుంటే నెక్స్ట్ పర్సర్వెరెన్స్ రోవర్. ఈ పర్సర్వెరెన్స్ రోవర్ అనేది కూడా ఇది కూడా మార్స్కు సంబంధించింది, ఇది మూనుకు సంబంధించింది కాదు, ఇది కూడా ఇక్కడ మార్స్కు సంబంధించింది అనమాట. ఇది కూడా ఈ యొక్క నెక్స్ట్ ఈ యొక్క జూలై 2020లోనే, ఈ నెలలోనే దీని యొక్క ఇనాగరేషన్ కూడా ఉందన్నమాట. సో ఇది కూడా నాసాకు సంబంధించినటువంటి మార్స్కు సంబంధించిన నాసా వాళ్ళకు సంబంధించినటువంటి మార్స్ మిషన్ అనమాట. సో దీనికి ప్రయారిటీ ఏంటంటే సైన్స్ గోల్స్ సంబంధించి, మార్స్ ఎక్స్ప్లోరేషన్ సంబంధించి, తర్వాత పొటెన్షియల్ ఫర్ లైఫ్ ఆన్ మార్స్ మీద ఎవరు జీవించగలరా, లేదా మనిషి అనేవాడి యొక్క మనుగడ అనేది సాధ్యం అవుతుంది అనే దాని గురించి పరిశోధనలు పంపిస్తున్నారు అనమాట. సో ఈ యొక్క ఏన్షియంట్ పాస్ట్ గురించి, మార్స్ యొక్క గతం గురించి, ఇంతకుముందు ఏమైనా మైక్రోబల్ కానీ లైఫ్ కానీ ఇంతకుముందు జీవం అనేది ఏదైనా ఉందనేది రీసెర్చ్ చేయడం కోసం దాన్ని పంపించడం జరుగుతుంది అనమాట. ఇదేమో ఇది చైనాకు సంబంధించింది, ఇది నాసాకు సంబంధించింది.
సో ఈ రెండు రాంగ్ మ్యాచ్ కాబట్టి మనకేదో ఇన్కరెక్ట్లీ మ్యాచ్ అడిగాడు కాబట్టి 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్స్. సో ఇక మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ గురించి మనకు ఈ యొక్క ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఈజ్ ఆర్ కరెక్ట్ అడిగాడు. సో ఇట్ ఈజ్ అన్ ఎడ్హాక్ కమిటీ విచ్ సీజ్ టు ఎగ్జిట్ వెన్ ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్. ఇది ఎడ్హాక్ కమిటీ కాదండి, మనం ఆల్రెడీ చెప్పినాము ఇది స్టాండింగ్ కమిటీ అని చెప్పాము. సో దీని ఇది పర్మనెంట్ కమిటీ, ఇది ఎడ్హాక్ కమిటీ లాగా మధ్యలో ఆగిపోతుంది, ఇది రాంగ్ ఆప్షన్. ఏ మినిస్టర్ షెల్ నాట్ బి నామినేటెడ్ ఏ మెంబర్ ఆఫ్ ద కమిటీ. ఇది కరెక్టే కదా, మినిస్టర్ అనేవాడు నామినేట్ అవ్వడు. ఒకవేళ మినిస్టర్ అనేవాడు నామినేట్ అంటే ఒక నామినేట్ అయిన వ్యక్తి మినిస్టర్ అయితే కనుక అతని యొక్క పదవిలో అంటే ఆ యొక్క మెంబర్షిప్లో నుంచి క్యాన్సిల్ అవుతుందని కూడా చెప్పుకున్నాం మనం. సో మనకేంటి కరెక్ట్ అడిగాడు కాబట్టి ఓన్లీ 2 ఈజ్ ద రైట్ ఆప్షన్, బి అనేది రైట్ ఆప్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ద పార్లమెంటరీ కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్. పబ్లిక్ అకౌంట్స్ సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ కనుక మనం చూసుకుంటే దీంట్లో 25 మెంబర్స్ అనేది ఉంటారన్నారు లోక్సభకు సంబంధించి. దీంట్లో 25 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు, 22 మెంబర్స్ మాత్రమే ఉంటారు. 15 ఫ్రమ్ లోక్సభ, 7 ఫ్రమ్ రాజ్యసభ. సో ఇది ఆల్రెడీ మన యొక్క అకౌంట్ పార్లమెంటరీ కమిటీ ఆన్ పబ్లిక్ అకౌంట్స్ అనేది మనం ఇంతకుముందు చూసాము, ఇది రాంగ్ ఆప్షను. సో ఇప్పుడు మనం కనుక రాంగ్ ఆప్షన్ ఇది అంటే వాడికి ఏది అడిగాడు, కరెక్ట్ అడిగాడు. సో ఈ యొక్క రెండు ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. 1 and 3 అనేది ఏ అండ్ డి అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. నేను మనకు చూసుకుంటే స్క్రూటనైజ్ అప్రోప్రియేట్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ గవర్నమెంట్, ఇది కరెక్టే, అకౌంట్స్ సంబంధించింది. సో ఎగ్జామిన్స్ ద రిపోర్ట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, ఇది కరెక్టే. సో మనకు ఆన్సర్ వచ్చేసి బి ఈజ్ ద 2 and 3 ఈజ్ ద రైట్ ఆప్షన్ అనమాట. సో విత్ రిఫరెన్స్ టు ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్లమెంటరీ కమిటీ స్క్రూటనైజ్డ్ అండ్ రిపోర్ట్స్ టు ద హౌస్ వెదర్ ద పవర్ టు మేక్ regulations, rules, sub-rules, bylaws, etc. confirmed by the Constitution or delegated by the Parliament are being properly executed by executive with the scope of such delegations. అంటే ఏదైనా కానీ ఒక చట్టం అనేది పార్లమెంట్ చేత చేపడితే దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్, రూల్స్, సబ్ రూల్స్, బైలాస్, తర్వాత ఏవైతే అంశాలు ఇవన్నీ కూడా ఎవరు చూస్తారు, ఏ కమిటీ చూస్తారంటే మనం ఎప్పుడే చెప్పుకున్నాం కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్ అనే కమిటీ చెప్పుకున్నాం. సో 5కి బి ఈజ్ ద రైట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు హిందూలోని టోటల్ న్యూస్ ఎనాలిసిస్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.